కు ఆధారములను గూర్చి ఈరోజు కొన్నిటిని మనం ఆలోచన చేస్తాం. బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం మానవుని జ్ఞానం కంటే చాలా గొప్పది అనేది తర్వాత భాగంలో నేర్చుకుంటాం. ప్రస్తుతానికి బైబిల్ దేవుని గ్రంథం, ఆ పుస్తకం రాయబడినటువంటి బైబిల్ గ్రంథం రాయబడటానికి లేక బైబిల్ గ్రంథం రచనలో నిలిచినటువంటి కాలం 1600 సంవత్సరాల కాలం. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో ఆరంభమై క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల లోపు రాయబడిన గ్రంథం. ఆయా కాలాలలో ఆయా నాగరికతలు, ఆయా రాజ్యాలు, ఆయా పరిస్థితులను అన్నిటినీ దాటుకుంటూ అన్ని కాలాలలో ఉన్నటువంటి మానవుని యొక్క చరిత్రను, రాజ్యముల యొక్క చరిత్రను దాఖలు చేసింది బైబిల్. ఆయా దేశాలకు, ఆయా రాజ్యాలకు వారి వారి అతిక్రమములను బట్టి దేవుడు చేసిన తీర్పులను గూర్చి, దేవుడు విధించిన శిక్షలను గూర్చి కూడా బైబిల్లో దాఖలు చేయబడ్డాయి. ఇందులో విశేషమైన సంగతి ఏమిటంటే, ఆదికాండము నుండి నోవాహు కాలము వరకు దాదాపు 1650 సంవత్సరాలు. నోవాహు దగ్గర నుంచి అబ్రహాము వరకు దాదాపు 450 సంవత్సరాలు. అబ్రహాము దగ్గర నుంచి మోషే గారి వరకు మరో 430 సంవత్సరాలు. అంటే నోవాహు వరకు 1650, ఆ తర్వాత మరో 450 అబ్రహాము వరకు. అంటే ఎంత అయింది? 1650, 450 ఎంత? 2100. ఆ తర్వాత మరో 450 ఏండ్లు. అంటే దాదాపుగా 2450 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మానవాళి చరిత్రను మోషే అనేటువంటి దైవజనుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త అయిన మోషే గారు వ్రాయగలిగారు. ఆదాము దగ్గర నుంచి నోవాహు వరకు ఉన్నటువంటి ప్రజల కాలంలో మోషే గారు జీవించలేదు. అలాగే అబ్రహాము గారి నుంచి అబ్రహాము గారి వరకు, నోవాహు నుంచి అబ్రహాము గారి వరకు, అబ్రహాము గారి తర్వాత ఉన్నటువంటి యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు వారు ఐగుప్తుకి చేర్చబడి అక్కడ 400 సంవత్సరాలుగా వారు విస్తరింపు చేయబడిన ఆ చరిత్ర అంతటిలో మోషే గారు లేరు. ఆ కాలాన్ని ఆయన చూడలేదు. కానీ ఆయన వ్రాసినటువంటి, ఆయన ద్వారా వ్రాయబడినటువంటి మానవాళి చరిత్ర కానీ, మానవాళి యొక్క నాశనములు కానీ, ఆ ప్రజలు జీవించినటువంటి ప్రాంతాలు కానీ, ఆ ప్రజల కాలంలో జరిగినటువంటి కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు కానీ ఉన్నవి ఉన్నట్టుగా జరిగినటువంటి వాస్తవములుగా, సత్యములుగా ఆధారాలతో తెలియజేయబడ్డాయి. అందుకని బైబిల్ దేవుని గ్రంథం అని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, బైబిల్ను గురించి దేవుడు వ్రాయించి ఇచ్చినటువంటి విశేషమైనటువంటి సంగతి ఏమిటంటే, బైబిల్లో వ్రాయబడిన ప్రతి లేఖనము, ప్రతి మాట దైవావేశము వలన కలిగిన లేఖనం. దానిని ప్రతి మనుషుడు కూడా అవలంబించి నడుచుకోగలిగితే అద్భుతమైనటువంటి సత్పురుషుడు అవుతాడు. సత్క్రియలు చేసే, సన్మార్గమందు నడిచే గొప్ప మంచి మనుషులు అవుతారు. అంత మాత్రమే కాకుండా గ్రంథం, దేవుని గ్రంథం అనడానికి
గత భాగంలో ఒక ఆధారం చూసాము, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని. అంత మాత్రమే కాకుండా పేతురు రాసిన 2వ పత్రికలోని 1వ అధ్యాయము 20-21 వచనాల్లో ఇలా రాయబడింది, అది దేవుని గ్రంథం అనటానికి గొప్ప ఆధారం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. 21వ వచనంలో, ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుడు సృష్టికర్త. దేవుడు సృష్టిని సృజించినటువంటి వాడు. సృష్టిలో ఉన్న యావత్తు జీవరాశులన్నిటినీ కలుగజేసిన వాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనుషులను కూడా సృజించినవాడు. కనుకనే మనుషులను గూర్చి మానవ చరిత్రలో ఏమేమి జరిగిందో దేవుడు సమస్తం ఎరిగినవాడైనందుచేత దేవుడు తాను మానవ జాతికి చెప్పాలనుకున్న ప్రతి సంగతిని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుల చేత తెలియచేశాడు, వ్రాయించాడు. దేవుడు ఉన్నాడు, మనుషులు ఉన్నారు. మనుషులలో ఏమేమి జరిగిందో అనే సంగతి, మనుషులను కలుగజేసిన నాటి నుంచి దేవుడు ఉన్నవాడు కనుక మనుషులలో ఏమేమి జరిగిందో, వాళ్ళు చేసిన తప్పులేంటో, వాళ్ళు చేసిన అతిక్రమాలేంటో, వారు చేసిన మంచి ఏంటో, దేవుడు వారి విషయమై, మంచి చేసిన వారి విషయమై ఆనందపడినటువంటి సందర్భాలు, తప్పు చేసి అతిక్రమాలు చేసిన వారిపై దేవుడు చూపించినటువంటి కోపం, ఉగ్రత, శిక్షలు కూడా దేవుడు తన సేవకుల ద్వారా వ్రాయించాడు. అందుకనే మనుషులు పరిశుద్ధాత్మలో ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుడు కలుగజేసినటువంటి మనుషుల మధ్య జరిగిన కార్యక్రమాలు కానీ, దేవుడు కలుగజేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి పర్వతాలు కానీ, సముద్రాలు కానీ, నదులు కానీ, వృక్షాలు కానీ, వాటి ఫలములు కానీ, జంతువులు కానీ, వాటి రకాలు కానీ, వీటన్నిటిని గూర్చి అవి జీవించిన కాలంలో వాటిని గూర్చి వ్రాసిన మనుషులు జీవించకపోయి ఉండినను, అవి జరిగిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చిన మనుషులు తాము చూచినట్టుగా ఎలా వ్రాయగలిగారు అంటే, అది ఊహించి వ్రాసిన కథలు కాదు. దేవుడు వాటిని కలుగజేశాడు గనుక, దేవునికి అవన్నీ తెలుసు గనక, దేవుని మూలముగా, దేవుని మనుషుల ద్వారా దేవుడు వ్రాయించాడు. అవన్నీ వాస్తవాలు కాదనలేని సత్యాలు. ఆయా కాలాలలో దేవుడు మానవులకి ఇచ్చినటువంటి వాగ్దానములు, ఆశీర్వాదములు, ప్రమాణములు ఏవైతే చేశాడో వాటినన్నిటిని గూర్చి నెరవేర్చటానికి ఆ వాగ్దానములు, ఆ ప్రమాణములను పొందిన మనుషులు భూమి మీద బ్రతకకపోయినా వారి తర్వాత తరాల వారిలో దేవుడు వాటిని నెరవేర్చాడు. దేవుడు సత్యవంతుడని, దేవుడు మాట తప్పని వాడని ఈ సంగతులు రుజువు చేస్తాయి. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. దేవుడు అబ్రహాముతో తన దూతల ద్వారా వర్తమానం పంపాడు. దేవుడు అబ్రహాము యొక్క భక్తిని మెచ్చిన వాడై తన తరువాత తరాల వారి కొరకు దేవుడు వాగ్దానం చేసిన భూమిని కానీ, సంతానాన్ని గూర్చి చేసిన ప్రమాణమును కానీ దేవుడు నెరవేర్చాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానములను, ప్రమాణములను నెరవేర్చేటప్పటికీ అబ్రహాము గారు భూమి మీద లేరు. భూమి మీద మనుషులు లేకపోయినంత మాత్రాన దేవుడు మాట తప్పనివాడు అని తన తర్వాత తరాల వారికి రుజువు చేశాడు. అందుకని దేవుడు అంటే సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు, మాట తప్పనివాడు, అబద్ధమాడజాలనటువంటి వాడు దేవుడు. దేవుడు తెలియజేసినటువంటి ప్రతి సమాచారము సత్యమైంది. దేవుడు మాట్లాడిన ప్రతి మాట వాస్తవమైనది. దేవుడు మాట ఇస్తే మాట తప్పనటువంటి వాడు. దేవుని గూర్చి మనుషులకు తెలియక దేవుడు మనుషుల్లాంటి వాడే అని భావించి
దేవుని ఒక మనుషునిగా సృష్టించి, దేవుని ఒక మనిషినిగా భావించి, మనుషుడు ఎలా ఆలోచన చేస్తాడో దేవుడు కూడా అలాగే ఆలోచన చేస్తాడని చాలామంది దేవుని స్థానాన్ని నశించిపోయే, క్షయమైపోయే మనుషుని యొక్క స్థాయికి దిగజార్చి దేవుని స్థానాన్ని మానవులు ప్రశ్నించి విమర్శించగలిగేటట్టుగా దేవునిని లోకానికి చూపించారు. అనేక మంది దేవుడు ఉన్నాడని నమ్మే ఆస్తికులు. వాస్తవానికి దేవుని గురించి చెప్పాలి అనంటే, దేవుని గూర్చిన సత్యము కానీ, దేవుని గూర్చినటువంటి వాక్కులు కానీ, దేవుడు చేసిన సృష్టిని గూర్చి కానీ, దేవుడు చేసిన మనుషులను గూర్చి కానీ చెప్పాలి అనంటే కేవలము ఒక బైబిల్ గ్రంథానికి మాత్రమే అది సాధ్యం. ప్రపంచంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. ఆ మత గ్రంథాలన్నీ ఎవడో ఒకని చేత వ్రాయబడినవై ఉంటాయే తప్ప దేవుని చేత వ్రాయబడినట్టుగా ఉండవు. మనుషుల చేత వ్రాయబడినటువంటి జ్ఞాన గ్రంథాలకి దేవుని చేత వ్రాయబడినటువంటి గ్రంథానికి ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించటానికి ఎవరైనా నిష్పక్షపాతమైన మనసుతో, తమ జ్ఞానముతో ఆలోచన చేయగలిగితే, మనసు నిలిపితే 100% దైవ గ్రంథమని, బైబిలే అని ఒప్పుకు తీరుతారు. కానీ మానవాళికి లోకంలో ఉన్న మనుషుల చేత వ్రాయబడిన గ్రంథాలకి దేవుని వలన వ్రాయబడిన గ్రంథానికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించి పరిశీలన చేయగలిగేటువంటి తీరిక కొంతమందికి లేకుండా పోయింది. ఒకవేళ అలాంటి సత్యము తమకు తెలిసినా తమ మతస్థులు తామును ఎక్కడ వెలివేస్తారో అనేటువంటి ఆలోచనతో మరికొంతమంది సత్యాన్ని దాచిపెట్టారు. అలాగే వారి మత గ్రంథాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలని, బైబిల్లో ఉన్న కొన్ని విషయాలని అవకతవకగా అక్కడక్కడ మసకగా వ్రాసిపెట్టి ఉంచేశారు. వాస్తవానికి దేవుని గ్రంథం అనబడటానికి అర్హత కలిగినది ఒక బైబిల్ మాత్రమే. కనుకనట్టి బైబిల్ గ్రంథానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలోచించేయండి. బైబిల్ అనేటువంటిది ఒక అద్భుతమైన, శాశ్వతమైనటువంటి గ్రంథం. అదొక సంపూర్ణమైనటువంటి గ్రంథం. అదొక దోషం లేనటువంటి గ్రంథం. అదొక అద్భుతమైనటువంటి సత్యమును తెలియజేసినటువంటి గ్రంథం. అది సత్యమైనది, దోషరహితమైనది, అధికారము కలిగింది, శాశ్వతమైనది. ఆ గ్రంథంలో ఎటువంటి సంగతులు ఉన్నాయంటే, ఈ జగత్తు కలుగు చేయక ముందు నిత్యత్వంలో ఏముందో, ఏం జరిగిందో అనే విషయాలు ఉన్నాయి. లోక ఆరంభం నుంచి లోకాంతము వరకు ఏం జరుగుతుందో, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు మానవ జీవితాలలో జరుగుతున్న జరగబోయే సంగతులు గ్రంథంలో, దైవ గ్రంథమైన బైబిల్లో రాయబడ్డాయి. అంత మాత్రమే కాదు, లోకాంతము తర్వాత నిత్యత్వంలో కూడా ఏం జరగబోతుందో కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నిత్యత్వము అంటే సృష్టికి ముందు ఏం జరుగుతుందో, సృష్టి ఆరంభం సృష్టి అంతం వరకు ఏం జరుగుతుందో, జరగబోతుందో, సృష్టి అంతం తర్వాత కూడా ఏం జరుగుతుందో అనే దానిని తెలియజేయగలిగినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి గ్రంథం బైబిల్. అది దైవ ప్రేరణ చేత దేవుని మూలముగా వ్రాయబడినటువంటి గ్రంథం. మనుషులు దేవుని మూలంగా వ్రాయబడిందన్నా, పరిశుద్ధాత్మ ప్రేరణ అన్నా, మనుషులను దేవుడు వాడుకొని వ్రాయించాడు అన్న ఈ విషయాన్ని చాలామంది నమ్మలేకపోతారు. దేవుడేంటి, పరిశుద్ధాత్మ ఏంటి, మనుషులతో వ్రాయించడం ఏంటి, అది మనుషులు రాసిందే కదా అంటారు. మనుషులు రాస్తే నువ్వు ఒక పుస్తకాన్ని వ్రాయి, నీ అనుభవంలో ఉన్నదాన్ని, నీ గత చరిత్రలో నీకమైన జ్ఞాపకం ఉంటే. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు రాసినటువంటి ఈ దైవ గ్రంథములో గతాన్ని గురించి, వారు జీవించని కాలములో, వారు లేని కాలములో ఏం జరిగిందో ఆ మనుషులు రాయగలిగారంటే, కథ రాయలేదు వాళ్ళు వాస్తవమైనటువంటి ఆధారాలతో, ఏ వంశము వారు, ఎక్కడ పుట్టారు, ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, ఎలా జీవించారు, ఏం తప్పులు చేశారు, ఏం ఒప్పులు చేశారు, ఎటువంటి తీర్పులు పొందారు, ఎటువంటి మెప్పును పొందారనే వాస్తవాలని దేవుడు రాయించాడు అని అంటే, అది మనుషుల మాటలని ఎలా చెప్పగలరు? అవి దేవుడు ద్వారా వ్రాయబడినటువంటి మాటలు, దేవుని మూలంగా పలుకబడినటువంటి మాటలు. దేవుడు ఒక మనుషుణ్ణి
ఒక నీతి నియమాలకు కట్టుబడి దేవుడు ఉన్నాడనే దేవుని భయభక్తులు నిలిపితే అట్టి మనుషుణ్ణి దేవుడు తన పని కొరకు వాడుకొని లోకానికి స్పష్టంగా తాను చెప్పాలనుకున్న దాన్ని తెలియజేస్తాడు. తనకిష్టులైన వారిని దేవుడు వాడుకుంటాడు. అందుకనే బైబిల్ ఒక సంపూర్ణమైన గ్రంథం, అది అద్భుతమైనటువంటి గ్రంథం. అంతేకాదు దేవుని గ్రంథం శాశ్వతమైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద మాట్లాడుతూ ఇలా చెప్పారు. మీరు 3 సువార్తల్లోను వాటిని చూడొచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలోను, మత్తయి సువార్త 24:35, మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలోను, లూకా సువార్త 21వ అధ్యాయం 33వ వచనంలో ప్రభువైన క్రీస్తు వారు చెప్పింది ఏమిటంటే, భూమి ఆకాశములు గతించిపోయినను నా మాటలు గతింపవు అని చెప్పాడు. నా మాటలు గతించవు. భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాటలు గతించవు అంటే ఆ మాటలు ఎంత శాశ్వతమైనవో మనుషుడు తెలుసుకోవాలి, గౌరవించాలి. ఇంత అధికారపూర్వకంగా వ్రాయబడినటువంటి మాటలు ఎక్కడ ఉండవు. అంతేకాదు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. దేవుని వాక్యమును గురించి దేవుని ప్రవక్తలు ఆనాటి మానవ జాతికి తెలియజేయవలనని చెప్పినటువంటి సమాచారం ఇలా రాయబడింది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. అంతేకాదు సర్వశరీరులందరూ కూడా నశించిపోతారు, భూమి ఆకాశాలు గతించిపోతాయి, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని ప్రవక్త తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యము నిత్యము నిలిచేది. దేవుని వాక్యం నిత్యం నిలిచేది. దేవుని వాక్యం నిత్యం నిలిచేది గనుకనే అది సంపూర్ణమైనది. అది గ్రంథం సంపూర్ణమైనది గనుకనే ఆ గ్రంథంలోనికి ఎవడే కానీ ఏది కలపటానికి కానీ ఉన్నదాన్ని తీసేయటానికి కానీ మనుషునికి ఎవరికి అధికారం లేకుండా సీల్ చేయబడింది గ్రంథం బైబిల్. దానిలోకి ఎవడో కలపటానికి ఏమీ లేకుండా చేయబడింది. ఎందుకంటే అంత పరిపూర్ణమైనటువంటి గ్రంథం. అయ్యో దేవుడిది రాసింటే బాగుండేది, దీన్ని రాయడం మానేశాడు, మర్చిపోయాడు అనటానికి అవకాశం లేకుండా చేశాడు. అంతేకాదు మానవ జ్ఞానము, సొంత జ్ఞానం ఏదో జొప్పించి దానిలో కొత్త విషయాలు చేర్చడానికి ప్రయత్నం చేస్తే కూడా అలాంటి అధికారము కూడా మానవునికి దేవుడు ఉద్దేశించలేదు. ఎందుకంటే అది సంపూర్ణమైంది. దాంట్లోనికి తీసేయటానికి లేదు, దానిలోనికి నువ్వేది కలపటానికి లేదు. అది సంపూర్ణమైన గ్రంథం మాత్రమే కాకుండా అది శాశ్వతమైంది. అందులో రాయబడిన దేవుని మాట, దేవుని సంకల్పములు నిత్యము నిలిచేవి, శాశ్వతమైనవి. అందుకని దానిలోనికి ఎవడు ఏం కలపటానికి లేదు, తీయటానికి లేదు. అందుకని అది సంపూర్ణమైన గ్రంథం, శాశ్వతమైన గ్రంథం. ఇక మూడో విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అధికారం ఎంత గొప్పది అంటే, మానవ జాతికి అంతటికి తీర్పు తీర్చేటువంటి గ్రంథం. ప్రభువైన క్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడాడు. మత్తయి యోహాను సువార్తలోని 12వ అధ్యాయము 48వ వచనములో ఇలా చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో ఏం తెలియజేశాడంటే, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు అని చెబుతూ, ఆ తీర్పు తీర్చేది ఎవరంటే నేను చెప్పిన మాటయే వాడికి అంత్య దినమున తీర్పు తీర్చును అన్నాడు. దేవుని గ్రంథం ఎంత అధికారపూర్వకమైందంటే, దేవుని మాటలు గ్రంథంలో రాయబడితే ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మానవ జాతికి తీర్పు తీర్చేదే ఉంటుంది, తీర్పు తీర్చేదే ఉంటుంది. ఆ తీర్పులు ఎలా జరుగుతాయో ప్రకటన గ్రంథంలోని 20వ అధ్యాయము 12 నుంచి 15వ వచనం వరకు మీరు చదవగలిగితే, ఈ లోకాంతం తర్వాత మానవ జాతి విషయంలో జరిగే తీర్పులను గూర్చిలా రాయబడింది చూడండి. అందుకే చెప్తున్నాను, ఆదికాండం ప్రారంభాన్ని గూర్చి తెలియజేస్తే ప్రపంచ ముగింపును గూర్చి ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. అందుకనేది సంపూర్ణమైన గ్రంథం అని చెప్తున్నాను. ప్రారంభాలను గూర్చి చెప్పింది గ్రంథం, చివరిలో కూడా ఏం జరుగుతుందో చెబుతుంది గ్రంథం. సృష్టి ప్రారంభానికి ముందు ఏం జరిగిందో చెబుతుంది గ్రంథం, అంతము తర్వాత కూడా ఏం జరగబోతుందో చెబుతుంది గ్రంథం. అది దేవుని గ్రంథం, అది పరిపూర్ణమైన గ్రంథం, మానవాళికి తీర్పు తీర్చే అధికారం కలిగిన గ్రంథం. అది ఎలా ఉందో రాయబడింది చూడండి ఒకసారి. 20వ అధ్యాయం 12 నుంచి 15 వరకు ఉన్న సంగతుల్లో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉన్నట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను,
మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎంతమంది చచ్చిపోయారో లోకారంభం నుంచి వాళ్ళందరికీ తీర్పులు జరుగుతాయి అంటున్నాడు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణం పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడును తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైన జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడి. నువ్వు అనుకుంటున్న అగ్నిగుండము వేరు, నువ్వు చూసిన నువ్వు ఎరిగిన అగ్నిగుండము వేరు, ఆత్మల కొరకు దేవుడు సిద్ధం చేసిన అగ్నిగుండము వేరు. నీకు తెలిసింది నీళ్లతో ఆరిపేస్తే ఆరిపోయే అగ్నిగుండం. బట్ నీ జీవితంలో మానవుడుగా నీ అనుభవంలోనే నువ్వు ఎప్పటికీ కూడా ఆర్పలేని ఒక అగ్నిగుండం ఒకటి ఉంది, అది సూర్యుడు. ఆ సూర్యుని వేడిమిని ఎవడైనా నీళ్లు పోసి ఆర్పగలడా? అది నీ అనుభవంలో ఉన్నదే. ఆ సూర్యుని చేసినటువంటి దేవుడు ఆత్మలను కాల్చగలిగేటువంటి నిత్యము ఆరని అగ్ని, ఆరిపోని అగ్ని, చావని ఆత్మ ఇది ఉంది. అది దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అక్కడికి వేయక ముందుగా మానవ జీవితాలను గురించి తీర్పులు జరుగుతాయి. జడ్జిమెంట్ డే ఒకటి ఉంది అంటున్నాడు. ఆ జడ్జిమెంట్ చేసేటువంటి సుప్రీం ప్రభు అయిన క్రీస్తు వారని అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనంలో వ్రాయబడింది. తిరుగులేనటువంటి సత్యం, అది అధికారపూర్వకమైంది. వ్రాయబడిన మనుషులు నీతి న్యాయములను అనుసరించి బ్రతకవలనని దేవుడు మానవ జాతికి నియమించాడు. నీతి ఏంటో, నీతిమంతులు తీర్చబడటం ఏంటో ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా మానవ జాతికి తెలియజేశాడు. అందుకనే భూలోకమునకు తీర్పు తీర్చిపోయాడు ఒక దినమును దేవుడు నిర్ణయించాడు. అది నీతిని అనుసరించి తీర్పు తీర్చే దినం అని చెప్పాడు అక్కడ. అందుకని ఆ నీతి న్యాయములను అనుసరించి పరమందున్న దేవుడు ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా యావత్తు మానవ జాతికి అంతటికి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు అనంతరం నిత్యత్వానికి చేర్చబడతారు, నిత్యాగ్ని దండానికి మానవ ఆత్మలు. దేవుని గ్రంథం అధికారపూర్వకమైంది. నీకు ఎలా తీర్పు జరుగుతుందో చెప్పాడు, ఆ తీర్పు ఎలా ఉంటుందో చెప్పాడు. అదే బైబిల్ గ్రంథం అంటే. అర్థమవుతుందా? 4వది, బైబిల్ దోషరహితమైనది, బైబిల్ లోపం లేనిది, బైబిల్లో దోషం లేదు, బైబిల్లో తప్పులు లేవు, అది సత్యమైనది. దేవుని వాక్యమును అందుకనే ఎవడు కలపటానికి, చెరపటానికి, దేవుని వాక్యంలోని తీసేయటానికి, కలపటానికి అవకాశం లేకుండా ఇవ్వబడింది. అందుకనే దానికి పెట్టిన పేరే పరిశుద్ధ గ్రంథం, దోషము లేనిది. అది దేవుని నమ్మిన వాడైనా, దేవుని నమ్మని వాడైనా, ఎవడైనా సరే చేసిన తప్పులను గూర్చి నిష్పక్షపాతంగా ఎత్తి చూపించింది. పలానా వ్యక్తి దేవుని నమ్మిన వాడే, కానీ తన జీవితంలో అతడు చేసిన తప్పులు ఇవి అని. అంతేగాని దాన్ని పట్టుకొని బైబిల్లో బూతులు ఉన్నాయని పనికి మాలిన బూతు మనుషులు మాట్లాడారు. వాస్తవానికి మానవుడు చేసిన తప్పులను ఎత్తి చూపించి దీన్ని చేయమని చెప్పలేదు, దీని ద్వారా వీళ్ళు ఈ శిక్షలు భరించారని చెప్పాడు. చేసిన తప్పులకి వారు దేవుని భయభక్తులు కలిగి ఉండి దేవుని ఎరిగిన వారు అయి ఉన్నప్పటికీ చేసిన తప్పులను బట్టి వారు అనుభవించిన శిక్షలను గురించి కూడా తెలియజేశాడు. అప్పుడే కదా దేవుడు ఎంత నిష్పక్షపాతో, ఎంత పరిశుద్ధుడో మీకు తెలిసేది. బైబిల్ ఇలాంటి బూతులు ఉన్నాయి. మనుషులు చేయలేనివి, మనుషులు మాట్లాడుకోలేను అంటే మనుషులు చేయలేని క్రియలు, చేయకూడని క్రియలు చేసినప్పుడు నిష్పక్షపాతంగా దేవుడు వాటిని వ్రాయించాడు. తిరిగి దానిని బట్టి వారు పొందిన దేవుని శిక్ష అంటే కూడా వ్రాయించాడు. దాన్ని చదవలేదు ఈ మూర్ఖులు. అందుకనే వాళ్ళందరూ దైవ గ్రంథాన్ని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథం ఎంత అద్భుతమైనది, ఎంత పవిత్రమైనది. దాని పేరే పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ దేవుని గ్రంథం. లోపము లేనిది, పాపము లేనిది. పాపం అంటే ఏంటో తెలియజేసింది, పాపానికి శిక్ష వేసేది కూడా దేవుని మాటే. దేవుని వాక్యమును అనుసరించే ప్రపంచానికి తీర్పు జరుగుతుంది. అంతేకాదు బైబిల్ సత్య గ్రంథం. బైబిల్లో అబద్ధాలు ఉండవు. బైబిల్లో ఒక్కసారి మనుషునికి దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పుడు. అబద్ధం ఆడజాలని స్వభావం ఉన్న సత్యవంతుని యొక్క మాట, దేవుని వాక్య సారాంశం అంతా సత్యం అంటాడు. 119వ కీర్తన 160వ వచనంలో దేవుని మాటను గురించి ఇలా వ్రాయబడింది, నీ వాక్య సారాంశం అంతా సత్యం అని ఉంటుంది అక్కడ. ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన సత్యమై ఉండి పరమ తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 17:17లో నీ వాక్యమే సత్యమో, నీవు ఏర్పాటు చేసుకుని నీ మనుషుల్ని సత్యమందు ప్రతిష్ఠించు, వారు సత్యమనే చెప్పటానికి
ఆ సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టితేనే ప్రభు అని క్రీస్తు వారు చెప్పారు. నేనే సత్యం అన్నాడు. దేవుని వాక్యము సత్యం, తిరుగులేనిది. కనుక దేవుని యొక్క వాక్యం ఒక సంపూర్ణమైన గ్రంథమని, దేవుని యొక్క వాక్యమైన బైబిల్ శాశ్వతమైందని, దేవుని వాక్యమైనటువంటి బైబిల్ అధికారం కలిగిందని, దేవుని అధికారం కలిగిందని, మానవులు తీర్పు తీర్చేదని, దేవుని యొక్క గ్రంథం అయినటువంటి బైబిల్ దోషరహితమైందని, బైబిల్ అనే దేవుని గ్రంథం అది సత్యమైనదని, సత్యవంతుని మాటని, అందున్న ప్రతి మాట సత్యమైందని, అందు అబద్ధం ఏది లేదని, ఆయన చెప్పిన ప్రతి మాట ఏ విధముగా ఆధారాలతో రుజువు చేయబడ్డాయో తర్వాత భాగాల్లో మనం నేర్చుకుంటాం. దేవుని గ్రంథం సత్యమైంది. బైబిలే దేవుని గ్రంథం. మా గ్రంథాలు అని ఎవరిని అడిగినా వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరత నాకు లేదు. బైబిలే దేవుని గ్రంథం అనడానికి చాలినన్ని ఆధారాలు, చాలినంత జ్ఞానం బైబిల్లో ఉంది, చాలినంత సత్యం ఉంది. మానవుడినటికి కాదనలేనంత అద్భుతమైనటువంటి సత్యము బైబిల్లో ఉంది. బైబిల్లో రాయబడిన ఏ మాట అయినా, ఏ ప్రాంతమైనా, ఏ నదులైనా తప్పులను నిరూపించగలవాడు ఎవడు లేడు. బైబిల్లో చెప్పిన ప్రవచనం దాని నెరవేర్పులు జరగలేదు అని చెప్పగలిగిన మనుషులు ప్రపంచంలో ఎవడే లేడు. అదే దైవ గ్రంథం. దైవ గ్రంథం అనడానికి మరికొన్ని ఆధారాలను మరలా మనం కొన్నిటిని తర్వాత భాగంలో చూద్దాం. ప్రార్థించుకుందాం.